కర్నూలు జిల్లా పత్తికొండలో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రోడ్లు అధ్వానంగా మారాయని, తమ ప్రభుత్వం వచ్చాక రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు మంత్రి జనార్దన్ రెడ్డి. గత ప్రభుత్వంలో చేసిన చిన్న కాంట్రాక్టులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వాటన్నిటి కూడా మా ముఖ్యమంత్రి గారు వచ్చినాక R&B డిపార్ట్మెంట్ నుంచి దాదాపుగా 1,500 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంటే గత ప్రభుత్వాలు చేసిన అప్పులు, గత ప్రభుత్వాలు చేసినటువంటి ఈ యొక్క కాంట్రాక్టర్లకు ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు మా ప్రభుత్వం ఆదుకుంటా ఉంది. గతంలో R&B కాంట్రాక్టర్ అంటే తల ఎత్తుకుని తిరిగేవాడు. ఈరోజు ఒక R&B కాంట్రాక్టర్ అంటే మొన్నటి వరకు తల దించుకుని తిరిగేటువంటి కాంట్రాక్టర్లను తల ఎత్తుకుని తిరిగి మేము R&B కాంట్రాక్టర్లు అని చెప్పే విధంగా మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో వారికి అందరికీ కూడా మేము ఇవ్వవలసినటువంటి కూడా నాటి అప్పులు కూడా చెల్లిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ఈ రాష్ట్రం బాగుపడాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమితోనే సాధ్యం. అటు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా రాష్ట్రంలో సంచలనాత్మకమైన విప్లవాత్మకమైన మార్పులు కూడా ఈ రోజు విద్యాశాఖలో తీసుకొస్తా ఉన్నారు మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం